కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం చాగల్లు మరియు కొవ్వూరు మండలాల్లో బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా చాగల్లులో పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ మొంతా తుఫాను ప్రభావంతో పంటలను నష్టపోయిన రైతులను కలిసి చేతికందే పంటను తుఫాను ప్రభావంతో నష్టపోవడంతో రైతులు చాలా బాధలు కనిపించారు. వారికి ధైర్యాన్ని చెప్పి నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని, అందుకు మేము కృషి చేస్తామని భరోసా కల్పించాం. మొంతా తుఫాను ముందుగా అంచనా వేసి నష్టాన్ని తగ్గించడానికి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేశారు. సమర్థవంతంగా నాయకత్వం ఉంటే ఎంతటి ఉప్పెననైనా ఎదుర్కోవచ్చని ఈ సమన్వయం భుజపు చేసిందని పిక్కి నాగేంద్ర అన్నారు. కార్యక్రమంలో చాగల్లు మండల బీజేపీ అధ్యక్షులు తాలూరి వరప్రసాద్, నాయకులు బూడపాటి ముత్యాలరావు, కరుటూరి జగదీశ్వరరావు, దొంగ లక్ష్మీనారాయణ, కుదప నాగరాజు, మాతు సత్యనారాయణ, బచ్చు నాగరాజు, శీలపోయిన శ్రీను, ప్రకాష్ పాల్గొన్నారు. నమస్కారం. మొంతా తుఫాన్ దాడి కారణంగా ఈ రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతానికి చెందినటువంటి ఏవైతే జిల్లాలు ఉన్నావో ఆ జిల్లాలో రైతులకు చాలా ఇబ్బందిని మిగిల్చింది. అదే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ ప్రాంతానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా వరి పంటని డ్యామేజ్ చేయడం జరిగింది. ఇంచుమించు కొవ్వూరు అసెంబ్లీలో ఉన్నటువంటి మొత్తం వరి పంటలో ఇంచుమించు 25 నుంచి 30% వరి చేనులు ఈ యొక్క తుఫాను కారణంగా ఈదురుగాలులకు అలాగే వర్షానికి నేల కొరగడం, అలాగే ఆ యొక్క పడినటువంటి ఆ పంటపై నుంచి వర్షపు నీరు వరద నీరులా పారడం, ఏదైతే ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు ఈ వరి కంకులు కూడా తయారయ్యి ఉన్నాయి. కొన్ని చోట్ల కంకి పాలు పోసుకుంది, కంకులు గింజ ఏర్పడుతున్న సందర్భంలో ఈ యొక్క తుఫాన్ రావడం రైతుని నిజంగా నడ్డు విరిచినట్టు అయింది. ఈరోజు మేము చాగల్ మండలంలో కొవ్వూరు మండలంలో పర్యటన చేస్తూ ఉన్నాము, రైతులను కలుస్తూ ఉన్నాము. ఏదైతే ఈ చేళ్లు పడిపోయినావో ఆయా ప్రాంతాల్లో మేము సందర్శించి రైతులకు మనం భరోసా కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. మీరు చూశారు, మొంతా తుఫానుకు ముందు రైతన్నలని అలాగే ప్రజానీకాన్ని మనం అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అటు వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, వైద్య శాఖ, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా సమన్వయంతో పనిచేసి వచ్చేటువంటి తుఫాన్ని ముందుగానే మనం ఏదైతే ప్రజల్ని అలర్ట్ చేసిన తర్వాత నష్టాన్ని చాలా తగ్గించే ప్రయత్నం చేశాము. అదేవిధంగా ఆ విషయంలో సఫలీకృతమయ్యాం. ఈ విధంగా పరిపాలన చేసే నాయకుడు సమర్థవంతుడైతే ప్రజలకి నష్టాన్ని ఏదైతే ఉందో ఇలాంటి సందర్భాల్లో, తుఫాన్ సందర్భంలో చాలా తగ్గించవచ్చు అని చెప్పి ఈరోజు ప్రజలందరికీ తెలిసింది. అదేవిధంగా రైతన్నలకు ఏదైతే నష్టం చేకూరిందో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా వారికి అండగా ఉండి ఆ నష్టాన్ని చాలా వరకు పూరించే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆల్రెడీ అగ్రికల్చర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు ప్రతి పొలంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నష్టాన్ని అంచనా వేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సినటువంటి పరిహారాన్ని తప్పకుండా అందేటట్లు మేము చేస్తామని చెప్పి, మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రైతన్నలందరూ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనే డీలా పడవద్దు. మీకు మేమున్నాం. భారతీయ జనతా పార్టీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అదేవిధంగా మన ఎంపీ గారు పురంధరేశ్వర్ గారు కూడా మీకు అండగా ఉన్నారు కనుక తప్పకుండా రైతు సోదరుల్ని, ప్రతి రైతు సోదరుడు ఈ తుఫాను కారణంగా నష్టపోయినటువంటి ప్రతి రైతు సోదరుడికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.